అన్నదాత సుఖీభవ కింద రైతులకి 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 3,125 కోట్లు జమ ఇవాళ నుంచి బిగిన్ అవుతుంది. ఒక్కో రైతుకి 7,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం. ఇది ఒకటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్. వాస్తవంగా ఎలక్షన్స్ ముందు చెప్పడం అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు 6,000 రూపాయలు, అది 10,000 పెంచుతారంటున్నారు. అది ఎంత ఇచ్చినా దాంతో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇదివరకు 12,500 రూపాయలు ఏడాదికి ఇస్తాను, 4 ఏళ్లలో 50,000 ఇస్తానని మోసం చేశాడు. అతను ఇచ్చింది అందరికీ ఇవ్వలేదు, కౌలు రైతులకు ఇవ్వలేదు. అదే సందర్భంలో 7,500 రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు ఇచ్చాడు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఆయన అబ్బసొమ్ములాగా చెప్పేసుకున్నాడు అన్నటువంటి చెప్పుకొచ్చాడు. తర్వాత ఇప్పుడు మేమైతే 20,000 రూపాయలు లంసంగా సింగిల్ ట్రిప్ వేసేస్తాము, అట్లా కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. కౌలు రైతులకి ఏమీ ఇవ్వట్లేదు, కార్డులు ఉన్న వాళ్ళకి గతంలో ఇచ్చినట్టే ఇస్తున్నారు, కానటువంటి వాళ్ళకి ఇవ్వట్లేదు. రెండో పక్కన వచ్చేటువంటి రైతులకు సంబంధించినటువంటి ఈ కీలకమైనటువంటిది ఏది ఒకేసారి ఇస్తానన్నది కూడా కాకుండా ఇప్పుడు ఇవాళ 7,000 రూపాయలు అంటే ఇందులో 2,000 కేంద్ర ప్రభుత్వం, 5,000 రాష్ట్ర ప్రభుత్వం. గతంలో జగన్ ఇచ్చినప్పుడు దానికంటే ఎక్కువ డబ్బులు, నో డౌట్ ఎట్ ఆల్. అతను 2,000 వాళ్ళు ఇస్తే 3,000 ఇతను ఇచ్చేవాడు, ఇప్పుడు ఇంకో 2,000 ఎక్కువ వేసి ఇస్తున్నారు. అతను టోటల్గా కలిపి 13,500 ఇస్తే వీళ్ళు 20,000 ఇస్తున్నారు, ఇంకొక 6,500 ఎక్స్ట్రా ఇస్తున్నారు. కాకపోతే అతను మాట చెప్పింది నిలుపుకోలేదని చెప్పి వీళ్ళు మాట చెప్పిందేమో నిలుపుకోవట్లేదు.